ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి క్యాబినెట్ సభ్యులు కానీ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్న తీరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారి క్యాబినెట్ సభ్యులు కానీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు జరిగినటువంటి విశాఖ పారిశ్రామికరణ ఒప్పందాల ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి సభలో విశాఖ డేటా సెంటర్కి సంబంధించి గూగుల్తో పాటు అదానీ కంపెనీ ఒప్పందం ద్వారా నాటి గవర్నమెంట్ ద్వారా నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చామని చెప్పేసి అదానీ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మేము మాత్రమే తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పుకోవడం ఇది చోరీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 9 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసి ఒకేసారి 7,50,000 ఇళ్లను ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు ప్రతి ఇంటికి ఇటుక దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సమకూర్చి ఇల్లు కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు 3 లక్షల ఇళ్లకు పైగా మేము ప్రారంభించామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయాన్ని అడుగుతా ఉన్నా. మీరు ఎవరికి హౌసింగ్ లోన్ ఇచ్చారు? మీరు ఎవరికి మేము ఇల్లు కట్టుకుంటామంటే ఇసుక ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు, ఇటుక ఇచ్చారు? ఎవరికి మీరు ఏమిచ్చారో చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ కార్యకర్తని అడగండి. హౌసింగ్ స్కీమ్ కోసం హౌసింగ్ ఆఫీసుల చుట్టూ మీ కార్యకర్తలు ఎంతమంది తిరుగుతూ ఉన్నారో మీరు అడగండి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు తన సొంత ఇంటి ద్వారా సంతోషంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మహిళకు సొంతంగా పట్టా ఇచ్చి దాని రిజిస్ట్రేషన్ వారి పేరును చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదో చేసినట్టుగా ఈరోజు చెప్పుకుంటూ మరి ఈ ఘనత అంతా మాదని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులేంటి, మీరు ఈ 18 నెలలుగా చేస్తూ ఉన్నటువంటి పనులేంటి అనే విషయాన్ని కూడా మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ సొంత పత్రికలు గారు చెప్పుకుంటూ ఉన్నటువంటి పత్రికలు రోజు రాస్తూ ఉన్నాయి పోటెత్తుతున్నటువంటి పెట్టుబడులని. ఎక్కడ పోటెత్తుతున్నాయి? ఈ 18 నెలలుగా మీరు శంకుస్థాపన చేసినటువంటి ఒక్క పరిశ్రమ చెప్పండి. ఓకే, అమరావతి రైతుల్ని మీరు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు అమరావతిలో ఒక్క ఇటుగా ఎక్కడ శంకుస్థాపన చేశారో చెప్పండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అన్ని పరిశ్రమలు కూడా మీరు తెచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ప్రజలందరినీ కూడా మోసం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజలైతే మోసపోయే కార్యక్రమం లేదు. ప్రజలకి పూర్తి అవగాహన ఉంది. మీరు ఎన్ని హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలు అయితే ఏదైతే నెరవేర్చలేదో వాటన్నిటిపైన వారికి పూర్తి అవగాహన ఉంది. మేము 3 లక్షల ఇళ్ళు ప్రారంభిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా ప్రజలంతా కూడా నవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీటిని మీరు తప్పుడు ప్రచారంగా చేసుకొని మీరు క్రెడిట్ చోరీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి
మోసపూరితమైనటువంటి మాటలని కానీ చంద్రబాబు అంటే మోసం, మోసం అంటే చంద్రబాబు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి మీరు వచ్చారనే విషయం ప్రజలంతా కూడా గ్రహించారు. దయచేసి వాస్తవాలు చెప్పండి. ఈరోజు 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి అదానీ గారిని, వారికి రావాల్సినటువంటి క్రెడిట్ కూడా మీరే దెబ్బుతూ ఉంటే, మీరే పొందుతూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? పెట్టుబడి పెడతా ఉన్నటువంటి సంస్థకు కూడా మీరు వారి ఘనత కూడా చెప్పాలి. వారి రాష్ట్రానికి చేసినటువంటి ఉపకారం కనుక మీరు ప్రజలకు చెప్తే మరొక ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో వచ్చే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ పాలి భాగస్థులు అవుతారనే విషయాన్ని మనం చేస్తూ ఈ క్రెడిట్ చోరీ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైదరాబాద్ నేనే కట్టానని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. బెంగళూరుకి నేనే సహాయం చేశానని చెప్పేసి అక్కడ చెప్తారు. ఈ ప్రపంచానికి డేటా సెంటర్లు కానీ మైక్రోసాఫ్ట్ కానీ నా వల్లే వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ మోసపూరితమైనటువంటి మాటలు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీ మాటల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎంత మీ సొంత డబ్బా కొట్టుకున్నా ప్రజలు ఏది నమ్మాలో అదే నమ్మి రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా.